కూటమి సర్కార్ తీరుపై వైఎస్ఆర్సీపీ రైతు విభాగం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డీ రఘురాం మండిపడ్డారు. రాష్ట్రంలో రైతులు కష్టపడుతుంటే చంద్రబాబు నిద్రపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిర్చి, అరటి రైతులకు వైఎస్ జగన్ అండగా నిలిస్తే చంద్రబాబు ఏం చేస్తున్నారని నిలదీశారు. ఆక్వా రంగాన్ని జగన్ ప్రత్యేక అథారిటీతో ముందుకు తీసుకువెళ్లారని, కూటమి సర్కార్ వచ్చాక ఆక్వా రైతులు అవస్థలు పడుతున్నారన్నారు. ఫీడ్ ధరలు తగ్గిస్తామన్న చంద్రబాబు, పవన్ ఏమయ్యారంటూ ఆయన నిలదీశారు. ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంటే అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా, పాలన ఉందా? అసలు గత 10 నెలల నుంచి ఈ ప్రభుత్వంలో యంత్రాంగం కానీ, ప్రభుత్వ పాలన కానీ, ముఖ్యమంత్రి కానీ పడుకున్నారా, నిద్రావస్థలో ఉన్నారా అనేది అర్థం కావటం లేదు. ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మిర్చి రైతుల గురించి, మిర్చి రైతులు ఎటువంటి కష్టాలు పడుతున్నారు, ఎటువంటి నష్టాలు పడుతున్నారు అనే విధంగా మిర్చి యార్డుకి వెళ్లి ఇవాళ మిర్చి రైతుల్ని సందర్శించి మిర్చి రైతుల యొక్క కష్ట నష్టాలని తెలుసుకునే ప్రయత్నం ఆయన చేస్తే ఇవాళ ఇప్పటి వరకు ఆ మిర్చి రైతుల యొక్క ఆదరణ కానీ, మిర్చి రైతులు మద్దతు ధర కానీ ఇవాళ ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం